నమస్తే, వెల్కమ్ టు మీరా టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆంధ్ర తెలంగాణ వివాదం తెర మీదకి వచ్చింది. సో ఈ ఆంధ్ర తెలంగాణ వివాదం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి అని తెలంగాణ మంత్రులు మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది. రైట్, అయితే వీటి మీద డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మళ్ళీ తెలంగాణ ఉద్యమం అంటే తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర ఉద్యమం రాబోతుంది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం, అందరికీ నమస్కారం. రైట్ సార్, ఏంటంటే అంటే మళ్ళీ తెలంగాణలో ఈ ఉద్యమం అనేది ఏమైనా రాబోతుందంటారా ఆంధ్ర తెలంగాణకి సంబంధించి? ఇంతకీ కళ్యాణ్ బాబు గారు ఏమన్నారండి? పచ్చని కోనసీమ మీద తెలంగాణ వాళ్ళు కళ్ళు పడ్డాయేమో, దిష్టి తగిలింది అన్నట్టు మాట్లాడారు. తెలంగాణ నాయకులు అన్నారు ఆయన. అసలు ఆయనకి ఏమన్నా బాధపడితే కోస్తా రాయలసీమ బాధపడాలి, కానీ తెలంగాణ ప్రజానీకం తెలంగాణ ఉద్యమకారులు బాధపడతాం ఏంటి? ఏదో యథాపలంగా అన్నారు. ఆయన ఏమన్నారు, నేను ఇక్కడ పుట్టుంటే ఏం జరిగేది బ్రహ్మాండంగా అన్నారు. పుట్టుకుపోవటమే తప్పు జరిగినట్టు ఒక విధంగా. అది కూడా కాకుండా నేను అసలు తెలంగాణ ఉద్యమంలో నేను ఉంటే గనక, నాయకుడు ఉంటే కనుక ఆంధ్ర నాయకులు చుక్కలు చూపించేవాడిని అని చెప్పి ఛాలెంజ్ చేశాడు. కోస్తా రాయలసీమ ఆంధ్రనే ప్రదేశం అన్నారు, కానీ కోస్తా రాయలసీమ తెలంగాణ అది వేరే సంగతి. ఆ నాయకులు చుక్కలు చూపించేవన్నారు. అసలు తెలంగాణ ఉద్యమం ఏంటి, తెలంగాణ అసలు ఏం అద్భుతంగా మాట్లాడారు. నేను తెలంగాణ చాలా గట్టిగా మాట్లాడారు. ఆంధ్ర మీద ఆయన ఎలా మాట్లాడారో అలా మాట్లాడారు. అందుకని ఎప్పుడైనా తెలంగాణ పక్షంలో ఉన్నారు కదండి. నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏమైనా బాధపడితే మేము మాట్లాడాలి. ఎందుకంటే సమైక్యాంధ్ర ఉద్యమంలో చనిపోయిన వాళ్ళ గురించి ఒక కన్నీటి బట్టు కూడా రాల్చలేదు, కనీసం పరామర్శించలేదు. ఆ రోజుల్లో కోర్టుకి ఏం జరిగినా సరే హంసతోలిక తలపాల మీద శయనిస్తాయని ఉన్నారు అని ఎవరన్నా అక్కడ వాళ్ళు బాధపడాలి. కానీ లేదా ప్రత్యేక హోదా ఉద్యమంలో అక్కడ వచ్చి ఆయన ఏదో 4 మాటలు మాట్లాడి నేను ఆమరణ దీక్ష చేస్తాను, ఇంకోటి చేస్తాను, ఒంటికి కారణం రాసుకొని మాట్లాడి వెళ్ళిపోయి మళ్ళీ ప్లేట్ తిరగేసినట్టు అయిపోయారు అని కోస్తా రాయలసీమ ప్రజలు బాధపడాలి. కానీ అదేంటండి, ఆయన బహుశా తెలిసి ఉండదు. తెలంగాణలో సమాజం ఎంతమంది రాజకీయ నాయకులు, కొంత ఇప్పుడు తెలంగాణ ఆ రోజు కేసీఆర్ గారు ఇంకోటి ఉన్నారు. ఎస్, ఆ రోజు మేము ఒక మాట బాధ కలిగేటట్టు మాట అన్నారు కాబట్టి గట్టిగా మేము పోరాడాం అందరితో కలిపి. కానీ ఇవాళ ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 95% కొంత చేంజ్ జరిగినాయి. ఏం జరిగింది, ఎవరికి ఇబ్బంది జరిగింది చెప్తున్నాండి. ఎవరికి ఇబ్బంది జరిగింది, సరే అయిపోయింది. ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఎవరు ప్రాణం అర్పించారు? తెలంగాణ దిష్టి తగిలిందా? తెలంగాణలో ఉన్న ప్రజానేకం, సాయిరెడ్డి ఎక్కడ, గుప్తాగారు ఎక్కడ, కరీంనగర్, వీళ్ళందరూ కూడా విశాఖ ఉక్కు ఆంధ్ర లెక్కని ప్రాణాలు అర్పించారు. అది తెలంగాణ ప్రజలు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక ఉద్యోగ దరిద్ర నాయకుడు, మిగతా అందరిని అంటలేదు, చాలా మంచి వాళ్ళు ఉద్యమం చేశారు. సమైక్యాంధ్ర చేసినా మిగతా తెలంగాణ చేసినా వాళ్ళందరూ మన చేయాల్సింది, ఎవరి అభిప్రాయాలు ప్రకటించుకున్నారు. తెలంగాణ మహిళల మీద అవమానకరంగా వాళ్ళు తినే భోజనం మీద కూడా ఇంకో వేరే విధంగా మాట్లాడితే మేము ఖండించాం. అతను హీరోనా? ఆయన వెళ్ళి కలిసి వచ్చారు వీరిని ఉద్యమ సమయంలో. సమైక్యాంధ్ర సమయం నేనేం మాట్లాడో తెలియదు నాకు. కానీ ఏంటి నాకు అర్థం కావట్లేదండి. తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ సింగరేణి బొగ్గు గన్నులుగుని గుమా వ్యాపారులు పరం చేస్తామంటే మేము అడ్డుకుంటామని మేము మాట్లాడాం, వచ్చాం, నిలబడ్డాం. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం దిష్టి కన్ను పడింది. ఎవరిది కన్ను పడింది? విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి గారు వచ్చారు, కేసీఆర్ గారు మాట్లాడారు, ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడారు, సాంబశివరావు గారు మాట్లాడారు, జాన్ వెస్లీ గారు మాట్లాడారు. మరి ఎవరి కన్ను దిష్టి కన్ను పడిందండి దాని మీద? 6,000 మంది ఎంప్లాయీస్ని గత సంవత్సర కాలంలో తీసేస్తే ఎవరు దిష్టి పడింది? ఆదానీ గారు అండ్ కంపెనీ గుజరాతీ మారవాడి వ్యాపారులకు భజన చేస్తుంది ఎవరు? దిష్టి ఎవడు కొట్టాడు ఆంధ్రప్రదేశ్కి మా స్టీల్ ప్లాంట్ మీద? అడుగుతున్నాను. పెన్నా ప్రతాప్ రెడ్డి గారి మీద ఎవరు దిష్టి పడింది? ఆదానిగా దిష్టి పడి 6 ప్లాంట్లు సహా. తెలుగుబెట్టి కదా పెన్నా ప్రతాప్ రెడ్డి, ఆయన ఏ జిల్లా నాకు తెలియదు. జీవి కృష్ణారెడ్డి గారు, వాళ్ళ వియ్యంకుడు గారు, సోంబుప్పాకు గారు, గద్వాల రాజా, మహబూబ్ నగర్ ఆయన, వీళ్ళిద్దరికి సంబంధించిన జీవికే సింబల్ మీద, తెలుగువాడి సింబల్ మీద ఏది ముంబై ఎయిర్పోర్టు, నవీ ముంబై ఇంటర్నేషనల్ పోర్ట్ మీద ఎవడు దిష్టి పడింది? అప్పుడు కనపడదా మనకి? నవగా పోర్టు ఎవడు తెలుగు పెట్టదు కదా, ఎవడు లాగేశాడు? ఎవడు దిష్టి కనపడింది? మన మధుసూదన్ గారు పవర్ ప్లాంట్ మీద ఎవరు దిష్టి పడింది? జిఎంఆర్ గారి యొక్క ఎత్తన్నా పవర్ ప్లాంట్ ఛత్తీస్గఢ్లో ఎవరు దిష్టి పడింది తెలుగుబెట్ట మీద? గంగవరం పోర్టు డివిఎస్ రాజు గారి మీద ఎవడి దిష్టి పడింది? నోర్లు మూగపోయినాయా?
ఎక్కువ కోస్తా రాయలసీమ వాళ్ళే కదా. వాళ్ళని సాగు కొట్టి చెవులు మూసి లాక్కుంటే వాళ్ళ భజన చేస్తున్నారా గుజరాతీ మార్వాడి వ్యాపారులకి? నేను అడుగుతున్నానండి, అసలు ఏం హక్కు ఉంది? సమైక్యాంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కానీ ఆ తర్వాత ఉద్యమంలో కానీ ఏం పార్టిసిపేషన్ చేశారని హక్కు ఉంది? మాకు హక్కు ఉంది, మేము నిలదీస్తాం. తప్పు జరిగితే ఇవాళ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తప్పుగా మాట్లాడి నిలదీశాం. ఆ రోజు కోర్టులకు వెళ్ళాం. కానీ ఏ రోజు తప్పుగా తోడుతుంది అది కానీ చిన్న మాట ఉంది దాంట్లో. ప్రత్యేక తెలంగాణ కోరుకునే వాళ్ళు విడిపోవటానికి, తమ్ముడు ఉన్నాడు, అన్నదమ్ములు విడిపోవటానికి ఒక మాట అంటాడు, నేను కలిపికి వెళ్ళాలి కదా. అవును, అరే కాదురా అనాలి. ఇప్పుడు నేను తిడితే ఏదో అన్నాడు, నేను కూడా ఏదో బూతులు తిడతారు కదా, తోటి తమ్ముడు తిట్టినట్టే కదా. వాళ్ళు తిడతాం, కొంతమంది తప్పు, అందరూ ఎక్కడ తిట్టారు? ఇవాళ వీళ్ళు సరే మాట్లాడుకు వీళ్ళు ఏం కాంట్రిబ్యూషన్ ఉంది ఆ రోజు, ఏం కావాలి, విభజన కావాలి, 800 పేజీలు రిపోర్ట్ ఇచ్చాం. రాష్ట్ర వందలాది మందిని ఢిల్లీ తీసుకెళ్ళటం, రాష్ట్రం అంతా తిరగటం. ఒక విడిపోతే ఏం కావాలో ఇవ్వటం, రిపోర్ట్ ఇవ్వటం. నేను హరిరామ్ జోగర్, హర్ష కుమార్ గారు ఢిల్లీ వెళ్ళాం, డాక్టర్ శివాజీ గారు వెళ్ళాం, అనేక మంది వెళ్ళాం. ప్రధానమంత్రిని కలుసుకున్నాం, ప్రెసిడెంట్ని కలుసుకున్నాం, ప్రతిపక్ష నాయకుడు అద్వానీ గారిని కలుసుకున్నాం, మిగతా ప్రతిపక్ష నాయకులు అందరినీ కలుసుకున్నాం. కోస్తా రాయలసీమ వాదన కూడా వినండి అని చెప్పాం. సుష్మా స్వరాజ్ గారి ఇంట్లో కూర్చున్నాం, ధర్నా చేసాం. ఇన్ని ఉన్నాయండి, ఏం చెప్పంటారు? హోదా కోసం అమిత్ షా గారి ఇంటిని నిలదీశాం. అమిత్ షా గారి ఇంటి దగ్గర ప్రొఫెసర్ సదాశివరెడ్డి గారు ధర్నా చేశారు, సిట్టింగ్ ప్రొఫెసర్ ఆయన. అనే కేసులు ఉన్నాయి ఆయన మీద. మన ఇతర వెంకయ్యనాయుడు గారి ఇంటిని ముట్టడించాం. ఏమైపోయారు వీళ్ళందరూ? గవర్నీలు కళ్యాణ్ బాబు గారు ఒంటి కారుని రాసుకుంటూ అన్నారు అప్పుడు. మరి ఏం దిష్టి తగిలని హోదా విభజన హామీలు రాకుండా ఆంధ్రప్రదేశ్ కావాల్సిన గుజరాతీ గెద్దలు కొన్ని గెద్దలు గుజరాత్ తరలించకపోయి 100% రాయితీలు ఇప్పించేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ హక్కుగా రావాలి. ఏం దిష్టి పడిందని మాట్లాడట్లేదు. సరే, కమింగ్ బ్యాక్ టు అందర్ పాయింట్. వాట్ అబౌట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు? ఆయన సినిమాలు బ్యాన్ చేయడానికి ఆయన ఎవరండి? నేను సినిమాటోగ్రఫర్, మంత్రి గారు అయితే ఉండొచ్చు. ఇప్పుడు మీరు ప్రయత్నించారు, నేను అంటలా పులిచింతల దాంట్లో. ఇప్పుడు ఏంటంటే ఇష్యూని కాంట్రవర్షియల్ చేయదలుచుకున్నారా? అంటే క్షమాపణ చెప్పి తీరాలి. ఓకే, క్షమాపణ చెప్పాలంటే ముందు కోస్తా రాయలసీమ ప్రజలను కూడా అన్న మీ నాయకులు అందరూ ఉన్నారు, వాళ్ళు ముక్కు నెలరా క్షమాపణ చెప్తారు. బూతులు తిట్టారు, కళ్యాణ్ బాబు గారు బూతులు కూడా తిట్టలేదు. ఏ మాటగా మాట మాట్లాడుకుందాం. ఆయన సారీ చెప్తారు అనుకుందాం, ఓకే, నో ప్రాబ్లం. మీరు ముక్కు నెలలు రాస్తారా, బూతులు తిట్టారు మీరంటే నాట్ సేయింగ్ అబౌట్ కోమరెడ్డి గారు. అందరితో రాయిస్తారా? ఆయన మాట అన్నారు, ఆయన సమైక్యాంధ్రంగా పాల్గొన్నారా? కనీసం హక్కుల గురించి మాట్లాడారా? ఏ రోజున ఒక్క బయటకు వచ్చి మాట్లాడారు? 11 రోజులు అన్నం తింటే మానేశారన్నారు. ఇంకోటి, కోస్తా రాయలసీమకి వెళ్ళి ఏమన్నారు? తెలంగాణ వాళ్ళు ఇక్కడ తరివేశారని. ఎవరు తన్నారండి? ఎవరు తరివేశారండి? కొన్ని పొరపాట్లు జరిగినాయి. గాంధీ గారి మీద, జడ్జి గారి మీద, రాజగోపాల్ గారి మీద, అలాగే జయప్రకాష్ నారాయణ మీద జరిగింది. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. ఆఫ్టర్ దట్ ఏం జరిగిందండి? ఎవరిని తరిమేశారు అంటే అక్కడ కోస్తాకి వెళ్ళి తెలంగాణ వాళ్ళ మీద ఏం జరుగుతుంది? దీనికి సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఒక వివరణ ఇవ్వడం జరిగింది. ఏమన్నారంటే ఆయన చూడలేదండి అది. అదే చెప్తున్నాను మీకు. అదే రాజోలు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటించిన సందర్భంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సృహద్భావ పార్టీ ఇచ్చి ఉంటుంది. అది ఆయన ఇచ్చినట్లేదు, నేను అనలేదని రాయలేదు అనుకుంటాను. పార్టీతో ఇప్పించుంటారు. అవును, జనసేన పార్టీ నుంచి వక్రీకరించవద్దు అని చెప్పేసి నేను ఆ వీడియో ఒకసారి వేసి నేను వేయండి ఒకసారి పూర్తిగా ఈ మధ్య దాంట్లో ఒకసారి వేయండి. నేను అన్న ఇప్పుడు కాదండి, అంతకుముందు ఏం మాట్లాడారు? ఇప్పుడు ఇవాళ మాట్లాడండి. ఎవరు తరివేశారు? తోటి సోదరుని కొంతమంది ఆవేశంతో మాట్లాడుంటారు. ఎవరు తరివేశారు? ఆ రోజు బాగా ఆవేశం జరిగిన తర్వాత కొంతమంది తీసేయండి, ఒక 1% తీసేయండి. మిగతా వాళ్ళు గుండెలో పెట్టి చూసుకుంటున్నారు. కోస్తా రాయలసీమలో కూడా ఎవరి మీద జరిగిందా? రేరేది ఇన్సిడెంట్స్ వస్తే మనిషి ఏదో అడిగారని చెప్తే వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉండట్లేదు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పనిచేయట్లేదా? వీళ్ళు ఏం చేశారు? ఆ గుమా వ్యాపారులు, గుజరాతీ మార్వాడి వ్యాపారులకి అనుగుణంగా ఉండి ఆ తీసేసిన వాళ్ళు తెలంగాణ బిడ్డలు ఎంతమంది ఉన్నారు నేను చూపిస్తాను. ఆ గుండె స్పందించదే. ఎవరు వివాదం చేస్తున్నారు? ఆంధ్ర నాయకులు చుక్కలు చూపించడం ఏంటండి? ఎవరు ఆంధ్ర నాయకులు చుక్కలు చూపించడం? ఎవరు అన్యాయం చేస్తారు? ఆంధ్ర నాయకులు అన్యాయం చేస్తారు. దాంట్లో బాధ్యత అలా ఏం మాట్లాడారు? ఇంకొకటి గమనించండి, ఇక్కడ బేసిక్ గా ఆయన అని దాదాపు వారం పైన అవుతుంటే ఇప్పుడు దాన్ని తెర మీదకి తీసుకొచ్చి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి అని అంటే ఒక్కొక్కరుగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు, కొంచెం పర్వాలేదు. నేను మిగతా వాళ్ళు అసలు అక్కడ ఉద్యమంలో ముఖ్యంగా ఇప్పుడు
హరీష్ రావు గారు కూడా అరుచితంగా ఎవరు మాట్లాడలేదు. కానీ అంటే ఒక నిజంగా మనం చెప్పాలంటే అది పెద్ద ఇష్యూ కాదని అదో గొడవ అవుతుంది. అది కాదు, ఆయన మాట అన్నారు. ఆ మాట ఏదో తెలంగాణలో ఒక నాయకుడు అన్నారంటే వేరే సంగతి. ఒక నాయకుడికి అట్రిబ్యూట్ చేయండి, యూనివర్సల్గా చేసే విధానంగా మాట్లాడతాం అనేది ఒక పొరపాటు జరిగి ఉంటుంది దాంట్లో. ఎస్, ఒకవేళ సారీ చెప్తే ఆయన ఇష్టం చెప్తారనుకోండి, ఒకరికి మాట్లాడు. మరి మిగతా వాళ్ళందరూ తిట్టిని ఈ ప్రపంచంలో ఆయన మొట్టమొదటి వచ్చినట్టు ఆయన ఏదన్నట్టు కోస్తా రాయలసీమ తిట్టలేదండి, సామాన్య ప్రజలు తిట్టలేదా? అబ్సల్యూట్ దానికి అసలు హక్కు ఏంటి? అక్కడే ఆయన మాట్లాడకుండా ఆ రోజు ఏ రోజన్నా కనపడ్డారా? రైట్, అంటే నేను అక్కడికే వస్తున్నాను. ఆ ఒక్క వర్డ్ ఏదైతే ఇప్పుడు రాజగోపాల్ గారి మీద దాడి చేశారు, నేను వెళ్ళాను సంఘీభావంకి, నేను తెలపడానికి నేను వెళ్ళాను. ఈ మిగతా వాళ్ళు సంస్థలకి తలపాల మీద సేనిస్తాను, నేనేం చేయను? పోనీ అక్కడ నీటిపారుదల విషయంలో గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, విద్యాసాగర్ రావు గారు, దో ఐ డెఫర్ విద్యాసాగర్ రావు గారు నీటిపారుదల నిపుణుడు, ఆయన చనిపోయినప్పుడు ఇంటికి వెళ్ళి ఆఖరి శ్మశానికి కూడా వచ్చాను. వ్యక్తిగతమైన గౌరవాలు వేరండి, హక్కుల గురించి మాట్లాడతాం వేరు. ఎప్పుడన్నా అనుచితంగా వాళ్ళని లాగా కొడతాం, పంచి లేకూడదు, ఇలా ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుందా అండి? లేదు. నా 30-40 సంవత్సరాల చరిత్రలో ఎవరి గురించి ఎవరు మాట్లాడతారు? అందుకని నేను మై హంబుల్ రిక్వెస్ట్ అండి, ఇష్యూ ఇది కోస్తా రాయలసీమ ఇప్పుడు ఇష్యూ ఇది కాదు, ఇద్దరు కలిసి పోరాడాల్సిన విషయం. ఇవాళ తెలంగాణకి నమ్మక ద్రోహం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, చేసింది కూడా నిరూపిస్తా. నేను మాట్లాడమనండి దాని మీద. ఏ రకంగా ఇంతకు ముందు చెప్పాం. ఈ 25-26 బడ్జెట్ ఎందుకు మాట్లాడాను. 25-26 కేంద్ర బడ్జెట్లో మొత్తం ఎక్కడ చూసినా రైల్వే బడ్జెట్ రాగానే తెలంగాణకి రికార్డ్ బడ్జెట్ అన్ని పేపర్ మీడియాలు కూడా మరి గుజరాతీ మార్వాడి వ్యాపారులు అంటే ఎక్సెప్ట్ తీసేయండి 5%, ఏం రికార్డ్ బడ్జెట్ అని చూశాను. లాస్ట్ ఇయర్ 5,327 కోట్లు ఇచ్చారు, ఇప్పుడు ₹1 కోటి పెరిగింది, అడ్జస్ట్ ఇంతవరకు వచ్చిందన్నారు. ఇదేంటి ఇంత? మళ్ళీ చూస్తే గుజరాత్కి 8,500 కోట్లు పెంచారు, తెలంగాణకు 1 కోటి పెంచి, మహారాష్ట్రకి 7,000 కోట్లు పెంచారు. అదేంటి 8,500 కోట్లు 8,500 రెట్లు ఎక్కువ పెంచారు కదా, దానికి ఇదేంటంటే మాట్లాడలేదు. మరి నేను ఖచ్చితంగా నేను ఇంకోటి అంటే ఈ సంవత్సరం వాళ్ళ ముద్దులో ఇద్దరు రాష్ట్రాలకి 6 ముద్దుల ట్రైన్తో సహా గవర్నీలు ఆదానీ గారి కంపెనీ, అంటే ఆదానీ గారి కంపెనీ అంటే మోడీ గారు, అమిత్ షా గారు అందరూ ఉంటారు కదండి, వీళ్ళు 61,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించుకుని తెలంగాణకి ఎంగులు మెతుకుల కింద 5,375 ఇచ్చి 20 సంవత్సరాల కంటే 8 రెట్లు పెరిగిందని, మాకెందుకంటే 20 సంవత్సరాలు పెడితే ఏంటి దుర్మార్గం? దాని మీద మాట్లాడదాం. ఇద్దరు కలిసి పోరాడాల్సిన అవసరం. ఎస్, ఇవాళ స్టీల్ ప్లాంట్ విషయంలో కేటీఆర్ గారు కానీ రేవంత్ గారు కానీ అందరూ నిలబడ్డారు. మా అక్కడ మా ఆంధ్రప్రదేశ్, మా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు మోసం చేస్తున్నారు నాయకులు. ఢిల్లీ ప్రాజెక్టుకు గులాములు అయిపోయారా లేదా నేను ప్రశ్నిస్తున్నాను. నేను వాళ్ళ దీంట్లో కొంతమంది వ్యాఖ్యలు చేస్తుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు పెంచిన సంస్కారం ఉంటుంది కదా, ఈ వ్యాఖ్యలు అది మంచి వ్యాఖ్యలు చేసినా విమర్శలు చేసినా బూతులు వ్యాఖ్యలు చేసినా వాళ్ళకే చెందుతాయి, వాళ్ళ పెంపకం ఉంటుంది కదండి, వాళ్ళకే చెందుతాయి. డైరెక్ట్గా చెప్తున్నా. నేను అడుగుతున్నా, వాళ్ళు జరుగుతుంటే మొత్తం తెలంగాణలో నాయకులు కూడా మాట్లాడుతుంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో పాలకులకి ముఖ్యమైన నాయకులు 3 నాయకులకి ఇవాళ ఆదానీ గారికి భజన చేస్తున్నారా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసేస్తా, మార్వాడి నక్క పల్లి ఫ్యాక్టరీ అని ఒకటి ఉందండి, అక్కడ పెడుతున్నారు కదా, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పొళ్ళు కొట్టిన నిధుల నుంచి దానికి రాయితీలు ఇస్తానంటారు. విశాఖపట్నం 6,000 మంది తీసేశారు, దాంట్లో కోస్తా రాయలసీమ తెలంగాణ ప్రజలు ఉన్నారు, దాని గురించి మాట్లాడరా? ఎందుకంటే స్టీల్ ప్లాంట్ విషయంలో అసలు ఏం జరుగుతుంది, ప్రైవేటీకరణ చేద్దామని నేను అడుగుతున్నాను. తెలంగాణ నాయకులు కూడా ఇంకోసారి అడుగుతున్నారు, రండి, మీరు రండి, మీరు ఎక్కడికైనా తెలుగు పెట్టలుగా నేను చెప్తున్నాను. విశాఖపట్నం కూర్చొని సిగ్గు వస్తుంది కొంతమందికి, ఒంటికి కారం రాసుకోమని నేను తప్పుగా మాట్లాడను, ఆయన మాట్లాడారు. ఇవాళ ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి విషయంలో అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? వాళ్ళకి పనిచేసి నేను ఒకటి చెప్తాను, స్టీల్ ప్లాంట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ పర్ క్యాపిటల్ ప్రొడక్షన్ కంటే ఇక్కడ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నారు. ఒక క్యాప్టివ్ మనీ ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? ఇక్కడ సింగరేణి కాలుష్యం ఆ గుమ్మ వ్యాపారులకు అమ్మేద్దామన్నా, నాకు అర్థం అవ్వట్లేదండి. వాళ్ళ గ్యాస్ కూడా చెప్తున్నాను, ఏం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ ఉన్నా, తెలంగాణ భూభాగంలో బొగ్గు గనులు ఉన్నా మా తెలుగు ప్రజలకు సంబంధించింది అది. మేమేం చెప్పాం ఆ రోజు, గ్యాస్కి ఒక్కొక్క ఇంటికి ₹100 చొప్పున మా గ్యాస్ సప్లై చేసి తెలంగాణకు సప్లై చేసి తర్వాత బయటికి పట్టుకెళ్ళి మనం ఎస్సీ తెలుగు జాతి సొత్తు అది. మీరు ఎవరన్నా నన్ను ఏమనుకోండి, నేను కాదు, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ 50% ఇవ్వాలంటే అక్కడ దాని గురించి ఎందుకు మాట్లాడరు? అబ్సల్యూట్గా. అలాగే ఉమ్మడి రాష్ట్రం నిధులు, ఉమ్మడి రాష్ట్రంలో నుంచి పంచాల్సిన నిధులు ఉన్నాయి, కోస్తా రాయలసీమకు రావాలి. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇద్దరు అలయబలే అన్నదమ్ములుగా ఉన్నారు. అప్పుడంటే గొడవ, జగన్మోహన్ రెడ్డి గారు లోపం చేశారు, ఇచ్చేసారు, తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు పడలేదు.
ఇప్పుడంతా అన్నదమ్ములుగా ఉన్న అవినాభావ సంబంధం ఉంది కదా. గురు శిష్యుడు కాబట్టి. నా గురు శిష్యుడు అంటే ఆయన శిష్యుడు అంటే ఒప్పుకోవట్లేదు. ఓకే. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆయన వచ్చిన మాట వాస్తవమే. చంద్రబాబు గారు ఆశీస్సులతో వచ్చారు, నేనేం అనుకోవట్లేదు. ఉంటే కొంచెం ఉండొచ్చు, 1%. టీడీపీ పార్టీలో ఈయన కూడా మెంబరే కదా. మెంబర్ అండి, అందరూ మెంబర్సేనండి. ఆయన మెంబర్, టీడీపీ ఉన్న వాళ్ళందరూ ఎవరు మెంబర్స్ కదా అక్కడ, అందరూ ఒకప్పుడు టీడీపీ మెంబర్సే. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ వన్ థింగ్ నేను అడుగుతున్నాను, అసలు రాష్ట్ర విషయంలో కలిసి ఫైట్ చేయాల్సిన సమయం ఇది. తెలుగు జాతి ఒక్కటి అవ్వాల్సిన సమయం. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పైనే కావస్తుంది. ఎలా ఉంది పాలన, ఎలా ఉంది, లేకపోతే ఇచ్చిన గ్యారెంటీలు అవి ఏమైనా అమలవుతున్నాయి అంటే మీ దృష్టికి ఏమైనా వచ్చాయి అసలు? నేను తిరుగుతాను కదా, నేను విజయవాడలో రాజ్యాంగం దాన్ని పెట్టాం, తర్వాత గుంటూరులో పెట్టాం, తర్వాత బడ్జెట్ ఉంది. ఇవాళ ఇచ్చిన హామీలో మొదటి రోజు మరి ఎక్కడి నుంచి ఆయన పయ్యావులు కేశవ్ గారు అనుకుంటా, మన ఎవరు ఆర్థిక శాఖ మంత్రి, వచ్చిన రోజు జూలై నెలలోనే పెన్షన్ 4,000 పెంచారు. తెలంగాణలో జరిగిందా? లేదు, జరగలేదు. ఇక్కడ 4,000 చేస్తున్నారు కానీ కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ ప్రెసెంట్ నడుస్తుంది 2,000. అదే 2,000. 4,000 చేయటమే కాక అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న 3 నెలల చోట నేను పెంచేస్తాను, అసలు ఆయన ఉండగా ఈయన పెంచడానికి ఏంటి, అది కూడా తీసుకొచ్చి 7,000 మొదటి రోజు ఇచ్చారండి. అది కూడా కాకుండా ఉచిత బస్సు 2 రాష్ట్రాలను ఇచ్చారు. సరే, మిగతాది ఏదైతే మిగతా స్కీమ్ ఉందో, ఏది ప్రతి మహిళకి 1,500 అనే స్కీమ్ తప్ప, పీపీపీ తప్ప, మిగతాది అరకొరగా అన్నా మిగతా అన్నా, లేదా అమ్మకు వందనాన్ని కొంచెం అటు ఇటు మార్చినా, కొంతమంది పిల్లలకి తల్లికి వందనాన్ని మార్చినా నడుస్తూ ఉంది. లోపాలు ఉన్నా సరే, ఈ ఒక్క స్కీమ్ ఏదైతుందో మహిళలకు మాత్రం పీపీపీ అన్నారు, పబ్లిక్ ప్రైవేట్ ఏదో పెట్టారు, P4 అన్నారు. దాని మీద అది అమలు కాలేదు. సరే, డిఫరెంట్ ఇష్యూ. అప్పులు చోట చూస్తే పెరిగిపోతున్నాయి. విషయం ఏంటంటే, మెయిన్ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన హక్కుల విషయంలో మాత్రం కాడిపడేశారు. అది మాట్లాడితే మారాడి గారు వస్తున్నారు, వాళ్ళ కాలు మొక్కుదాం, ఈ మారాడి గారు వస్తున్నారు, ఈ గుజరాతీ గారికి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యువతని రైట్ రాయల్గా రావాల్సిన దాంట్లో మొత్తం కాడిపడేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మమ్మల్ని అరెస్టులు చేయించిన ఓ మాటను హోదా కన్నా మీటింగ్లో మాట్లాడారు. ఇవాళ కేసీఆర్ గారు మాట అంటారు, ఈ సినిమా సభలకి పిలిచినప్పుడు ఆ రోజు మోడీ గారి సభ 2-3 చూశానండి. ఇందులో ఏముందా గట్ల మాట్లాడతారా అని, ఆయన సొడబ్బా ఇలా పరడబ్బా పరస్పర డబ్బా కొట్టుకుంటామని అన్నారు. గుర్తుందా మీకు? మోడీ గారు వచ్చి సొడబ్బా, ఇక్కడ కూడా పరడబ్బా, వీళ్ళిద్దరు పరస్పర డబ్బా కొట్టుకుని మీటింగ్లో వెళ్ళిపోతారు. ఏమి ఇచ్చారు మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి అంటే, మేము అది ఇదని ఏదో దేశానికి ఇచ్చేదంతా అసలు నాకు అర్థం కాదు. ఒక బూడిది లాంటి మట్టి ఒకటి కొట్టిపోయారు ఇప్పుడు 2015లో, 10 సంవత్సరాలు అయిందండి. తర్వాత ఏమో ఎమినా అనేది మురికి నీరు పెడితే కాదు, అది కెమికల్ నీరు పెడితే చెయ్యి ఊడిపోద్దండి తోలు, ఆ నీళ్లు పట్టుకొచ్చారు. ఆ క్షణం ఎంత భయపడ్డానో మీ అందరూ తెలియదండి. ఆ ముంత పట్టుకొచ్చి ఆ నీళ్ళు ఇస్తే అక్కడ మేము ఇతర రాష్ట్రాలకు చెందిన కేసీఆర్ గారు ఇతర రాష్ట్రాలను కూడా పిలిచారు. అమ్మో, ఆ నీళ్ళు తాగితే ఆంధ్రప్రదేశ్లో ఏమైనా జరిగితే మేమైపోతాను. అదృష్టం కొద్దీ ఆ మూత ఇప్పలేదు, లేదా టపేలమని అందరూ పోయేవారు ఆ నీళ్లు తాగిస్తే. ఎందుకని ఏ వెంకటేశ్వర ఆశీస్ నుండి అందరూ బతికిపోయారు. నేను అడుగుతున్నాను, ఏంటండి ఇది నాకు అర్థం కాదు. ఆడిస్తా ఉన్నారు అక్కడ. ఇవాళ నేను చెప్తున్నా, స్టీల్ ప్లాంట్ విషయమే మై హంబుల్ రిక్వెస్ట్ టు ద సొసైటీ. నేను తెలుగు బిడ్డగా అంటే తెర మీదకి ఈ మధ్య కాలంలో చాలా ఇష్యూస్ వచ్చాయి. ఎప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో వేల కోట్లు ఇటు పోలవరం ప్రాజెక్ట్ కూడా అలాట్ చేయడం జరిగింది. ఏదండి ఇదంతా నేనేం చేస్తున్నా అంటే, తెలంగాణలో కూడా ఒక సమాజంలో ఇది ఉంది, వాళ్ళకి ఏదో ఇచ్చేసారని రేవంత్ గారు కూడా అంటారు, మిగతా కూడా అంటారు. అయ్యా దయచేసి గమనించండి, అక్కడ మీకు ఇతర రకాల బడ్జెట్లు చెప్తాను. ఇవ్వాల్సిన రాయల్గా ఇవ్వాల్సిన హక్కులు కూడా ఇవ్వలేదు. ఆ రాజధానికి 15,000 కోట్ల చొప్పున 4 ఏళ్ళు సాయం చేస్తాను, ఇంతవరకు కూడా 2 ఏడాది వచ్చింది. ఎంగిలి మెతుకులు తప్ప పరిస్థితి లేదు. పోలవరం ప్రాజెక్ట్ అండి, దానికి ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలంటే 150 అడుగులు ఎత్తున నీళ్లు నిలబెట్టే విధంగా రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ చేయాలి. దాని ఇంకా దాదాపు ఇప్పుడు తాజా అంచనాల ప్రకారం 47,000 కోట్లు ఇంకా ఇప్పుడు మనం కేటాయిస్తున్నా అని చెప్పింది కాకుండా అవసరం అవుతుంది. బడ్జెట్లో నిస్సిగ్గుగా దేశ చరిత్రలో ఎక్కడ ఇండియా స్వాతంత్రం వచ్చిందా దేశ చరిత్రలో బడ్జెట్లో ఈ ప్రాజెక్టు ఈ లెక్కన డెడ్ స్టోరేజ్ కిందంటే ఆ డెడ్ స్టోరేజ్ ఫిగర్ పెట్టి ఇంకా మేము అయిపోయినట్టు భావిస్తున్నాం మా దృష్టిలో అని చెప్పి రాసేస్తే, సిగ్గు లేకుండా, నేను పదం వాడుతున్నాను స్పష్టంగా, సిగ్గు లేకుండా, ఎవరు సిగ్గున్న ఎంపీలు ఎవరు ఉంటే మాట్లాడమని. ఎందుకంటే మీ 35 మందికి ఒక ఆయన రాజీనామా చేశారు విజయ్ గారు. 35 మందికి నేను ఈమెయిల్స్ సాధ్యమంతరకు పంపించామండి ఆఫీస్ నుంచి. 35 మందికి బహిరంగ అది రాబోయే బహిరంగ విజ్ఞప్తి చేసాం. నేను జేడి లక్ష్మణ్ గారు తిరుపతిలో మీటింగ్ పెట్టి, నేను మిగతా వామపక్ష నాయకులు మిగతా అందరూ కూడా విశాఖపట్నంలో, విజయవాడలో, గుంటూరులో కూడా సమావేశాలు పెట్టి అందరికీ విజ్ఞప్తి చేసాం. సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశాను, అయ్యా ఇంత మోసం జరుగుతుంది, చిన్న అమెండ్మెంట్ చేయండి అని. దాన్ని సక్సెస్ఫుల్గా
కేంద్రంలో చేసి దాన్ని డెడ్ స్టోరేజ్గా పరిమితం చేసిన యాజ్ పర్ ద బడ్జెట్ అంటే సిగ్గు ఉందా అని కళ్యాణ్ బాబు గారు ఒంటి కారణాసుకుని నేను అడగపోయినా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోమని అడుగుతున్నాను. ఇది ఏం చేయమంటారు? తెలంగాణలో పోరాడే సమాజం అని ఉందండి, కొంచెం అటో ఇటో. ఇవాళ సరే మార్వాడీల విషయంలో, ఆ రోజు గుజరాతీ మార్వాడి గోబ్యాక్ అనే విషయంలో అంటే ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, దాంట్లో కంప్లీట్గా ఆ విధంగా కాదు. వాళ్ళు ఇప్పుడు రాజగోపాల్ గారిని ఎంపీ ఆఫీస్ ఉంది, బిజినెస్ తెలుగు బిడ్డ, ఆయన్ని కొట్టారు తెలుసు కదండి. ఏమనలేదు, ఆయన కూడా అయిపోయింది. కానీ తెలంగాణలో బెడ్లో కారు దగ్గర కొట్టారు, అదే నిలదీస్తే మళ్ళీ వచ్చి కొట్టారు. ఇప్పుడు వరకు జరగలేదు. అయినా నేనేమంటున్నానంటే అండి, ఇది చాలా బాధాకరంగా ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితిని చూసుకుంటుంటే కూటమి అంటున్నారు మీరు. కూటమి ఎలాగో ఆయన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పరంగా ఎక్కడ వెళ్ళట్లేదు. ఏమంటే మీరు బయట జరిగేది ఒకటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో కొన్ని మంచి పనులు చేసినా సరే ఆయన కక్షాదిం చర్యల్లో సైడ్ లైన్కి వెళ్ళారు, కక్షాదిం చర్యల వల్ల. అందువలన ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు ఎక్సెప్ట్ బారింగ్ ఇప్పుడు మిషన్ భగీరథ కాకపోతే మీరు జనం అనుకుంటారు, కానీ దాంట్లో అవినీతి జరిగిందా లేదా నేనే సర్టిఫై ఉన్నాను, జరిగితే జరగచ్చు. కానీ ముందుకు వెళ్ళిందా లేదా? ఇవాళ తెలంగాణ నేను చెప్తున్నాను, ఆదిలాబాద్ జిల్లా ముదోల్ దగ్గర నుంచి సిరిపూర్ కాకినాడ పైన ఉంది, కింద నుంచి ఇక్కడ మక్తల్లో అది లాస్ట్ కాన్స్టిట్యూన్సీ మూల ఉంటుంది, అక్కడ హుజూర్ నగర్ కానీ ఆ పక్కన భద్రాచలం కానీ చూడండి, 4 మూలలో చూసుకోండి. ఎక్కడైనా సరే ల్యాండ్ రేట్లు అండి. తెలంగాణలో ఉన్న విచిత్రం ఏంటంటే ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు అందరికీ కూడా అంతా కొంత భూమిని ఉంచుకున్నారండి. భూముల్ని నమ్ముకుంటారు వీళ్ళు. ఒకవేళ అమ్ముకున్నా దూరం పోయి కొనుక్కుందాం అనే వాళ్ళు కొంతమంది పాపం భయపడి ఉంటారు. ఇవాళ వెస్ట్ గోదావరి జిల్లా మా దాంట్లో దురదృష్టవశాత్తు దళితులకి 2% భూమి హోల్డింగ్ కూడా లేదు ఒకప్పుడు, ఇప్పుడు అని తెలియదండి. కానీ తెలంగాణ మహబూబ్నగర్లో దళితులకు చాలా భూమి హోల్డింగ్ ఉంది. కంపేర్ చెప్తున్నాను, ఎందుకంటే ఉంచుకున్నారు అంటే అక్కడ వాల్యూ లేదు, ఉంచి ఇప్పుడు డైరెక్ట్గా 50 లక్షల కోట్ల రూపాయలు ఉంచాడు. అసలు 20 లక్షలు తక్కువ భూమి, అసలు 50 లక్షలు. తెలంగాణలో బంగారం కంటే విలువైంది ఏంటంటే ఇప్పుడు భూమి. అందుకనే జిఎస్టీపీలో ఈ ఇండియాలో రిచెస్ట్ అయ్యింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్లో జిఎస్టీపీలో పెరిగింది అంటే అదొక వన్ ఆఫ్ ద రీజన్. ఇవాళ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నా, నమ్ముతారా మీరు? మీ ఎంత తెలిసి ఇప్పుడు 3 లక్షల కోట్లు, ఇంకో 4 లక్షల కోట్లు పరిగెడుతుంది. డోంట్ థింక్ ఇట్ ఇస్ ఏ స్మాల్ అచీవ్మెంట్ అండి. అసలు రాష్ట్రం విడిపోయినప్పుడు 54,000 కోట్లు అండి, 53,000-54,000 కోట్లు. ఇవాళ 2024 నాటికి 3 లక్షల కోట్లు చేరుకుంటే నాటి జోక్ అండి ఇది. ఇవాళ డెఫినెట్గా అదే ఆంధ్రప్రదేశ్లో 2014లో అది 3,000 కోట్ల లోపు ఉందండి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. చాలా విరోచితంగా ప్రయత్నించారు. 2019 మే నాటికి కూడా 3,000 కోట్ల లోపే. 2024 జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన నాటికి కూడా 3,000 కోట్ల లోపే. అంటే మధ్యలో ఒకళ్ళు వచ్చి పెంచడం కాదు. నేను అడుగుతున్నాను, దిస్ ఇస్ ద యాక్చువల్ డెవలప్మెంట్ దేర్. అన్ఫార్చునేట్లీ దే ట్రైయింగ్ దేర్. ఐఎమ్ నాట్ డినౌన్సింగ్ ఇద్దరు చంద్రబాబు నాయుడు గారు అలా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఎందుకనో వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదో, దారి తెప్పారు, ఆనాటి ఫోకస్ లేదండి. అన్ఫార్చునేట్గా వాళ్ళ పరిస్థితి బాగాలేదు. అసలు అక్కడ ఇష్యూ మీద చూసుకోకుండా ఇది అన్నీ టీ కప్లో తుఫాన్ నేను అనుకోవట్లేదు. బట్ ఒకటి చెప్తాను, కలిసి పోరాడే విషయంలో ఇంకా దెబ్బలాట్లు అనవసరం అండి. కోస్తారేజ్ ఏమీ లేదు. నేను ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో తెలుగు తల్లి విగ్రహాన్ని, పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని తీసేశారు. దాని మీద గట్టిగా నేను స్పందించాను. పొట్టి శ్రీరాములు గారు తెలంగాణ ఇవ్వదని చెప్పినాడండి. ఒక దళితులకి దేవాలయ ప్రవేశం కోసం పోరాడి అమాన దీక్ష చేశాడు, సేవాగ్రామం వెళ్ళిపోయాడు, వార్ధ వెళ్ళాడు. ఆయన ఎన్నో గొప్ప చేశాడు. కనీసం తెలుగు వాళ్ళకి మెద్రాస్తో కలిపిన రాజధాని కావాలని 58 రోజులు దీక్ష చేస్తుంటే పురుగులు కడుపులో వచ్చేసి నకలకు పురుగులు పట్టినాయండి. అలాంటి పరిస్థితిలో ఒక ప్రాణం ఈ దేశం మొత్తం మీద ఇద్దరే ఆమరణ దీక్ష చేసి, ఆమరణ దీక్షలో ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఇద్దరే ఉన్నారని ఉద్యమం చేశాను. సో అలా చేసిన వాళ్ళని విగ్రహం తీసేస్తే నాకు బాధ. అది కన్సర్న్. ఆ రోజు వీళ్ళు నోరు మాట్లాడలేదే, నేను అడుగుతున్నాను. రైట్. అయితే ఒకటి చెప్పండి నాకు, బేసిక్గా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం పాలన గురించి మీరు తీసుకొచ్చి, ఆంధ్ర రాష్ట్ర పాలన గురించి నేను ఏదో హామీలు కొన్ని అమలు చేసిన హక్కుల సాధనలో మాత్రం 80-90% విఫలం అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు విఫలం అయిపోయారు. ఉత్తర ఆర్య సనాతనవాదిగా మారిన వాళ్ళ మనిషి, మన గుజరాతీ పాలకులకు చాలా దగ్గరగా ఉండే మనిషి అయిన కళ్యాణ్ బాబు గారు, కర్నూలు, వాళ్ళు కూడా ఆయన గురించి చెప్పట్లేదు, పూర్తిగా అంకితభావం అయిపోయారు అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి గారు అంతే, ఈయన కూడా ప్రశ్నించలేదు. అప్పుడు ప్రశ్నిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఎందుకని అందరికీ ముగ్గురికి, ఆదాని గారు అండ్ ఇద్దరు మనుషులు అంటే భయం, వణుకు అనుకుంటున్నాను.
అన్ఫార్చునేట్లీ. తెలంగాణ రాష్ట్ర మిషన్కి వస్తే ఏం చెప్తారు? ఇప్పటికి ఇగో ఈ రోజు కరెక్ట్ గా నవంబర్ 30 డిసెంబర్ 7వ తారీఖున 2 సంవత్సరాలు కావస్తుంది పూర్తయి 3వ సంవత్సరాలకి ముచ్చటగా అడుగు పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎలా ఉంది పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మరి? ఒకటండి, హామీల అమల్లో ఇప్పుడు వెనక ముందు చూసుకోండి ఏమవుతుంది. నేను చెప్పకపోయినా వి హనుమంతరావు గారు చెప్తేనే నోట్తో బాగుంటుంది. యాడ్ తీసుకొచ్చి బంగారం లక్ష అవుతుంది, యాడ్ తొలం యాడ్ తీసుకొచ్చి పెడతాను అన్నారు ఆయన. అందుకని ఆలోచించి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కానీ ఒకటండి, సిచ్యుయేషన్ ఏంటంటే తెలంగాణ 2024 నాటికే 23 నాటికే 24 నాటికే దేశంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ నెంబర్ 1 పొజిషన్ ఎప్పటి నుంచే కలగనివ్వండి. ఆ పంజాబ్ ఉండేది, మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బాగుండేది. ఏదో ఒకటి ఒక రాష్ట్రం, తెలుగు సహోదరులు ఎంత కాదనుకున్నా ఒకే తెలుగు కలుపు పుట్టిన వాళ్ళం, ఒకే ఒక గొప్ప అమృత సమానమైన భాషకి మనం అందరం మాట్లాడాం. అందుకని వచ్చిన తర్వాత మాత్రం ఒకటి మాత్రం మెచ్చుకోవాలండి. కాంగ్రెస్ పార్టీలో మేము అనుకున్నాం 2014లోనే 4 కన్ఫర్మ్ చీఫ్ మినిస్టర్లు, ఆర్ఏసీ ముఖ్యమంత్రులు 5, వెయిటింగ్ లిస్ట్ ముఖ్యమంత్రులు 6 ఉండేవారని. వీళ్ళందరినీ తట్టుకుని ఆ రేవంత్ రెడ్డి గారు ఎలాగా చేస్తున్నారో నిజంగా రియల్గా చెప్తున్నాయండి. ఒక పక్కన వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి. ఎమర్జెన్సీ కోటాలో ఆయనకు వచ్చినట్టుంది. ఎమర్జెన్సీ కోట ఆయన 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 డైనమిజం పైనుంచి ఇద్దరు అనుకోవచ్చు కదా అంటున్నాను. ఎమర్జెన్సీ కోట కాకుండా మేనేజ్మెంట్ కోట ఉంటుంది. బట్ ఈ ట్రైడ్ ఇది లెవెల్ బెస్ట్ అన్నాడు, నేను దట్టండి. బట్ సిచ్యుయేషన్ ఏంటంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో అంటే యాక్చువల్గా ఆయన హామీల అమలు విషయంలో గ్రామీణ ప్రాంతం 2 సీట్లు నెగ్గారు. మరి 2 సీట్లు బీఆర్ఎస్ సంబంధించిన సీట్లు, ఒకటి కంటోన్మెంట్, పైగా సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవ్వని పరిస్థితిలో. 2వ సీటు జూబ్లీహిల్స్, సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవ్వకుండా అధికార పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు. కానీ ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో బై అండ్ లార్జ్ 60% గ్రామీణ ప్రాంతాల్లో పెడితే మాత్రం పరిస్థితి వ్యతిరేకంగా ఉందని నా అభిప్రాయం. ఎందుకంటే ఆలోచన నేను తిరుగుతాను అన్ని ప్రాంతాలకు, తెలంగాణ వాళ్ళు లేదా ప్రత్యేక కోస్తారా రాయలసీమ వాళ్ళు ఆ ప్రాంతానికి కన్ఫైన్. నాకు మాత్రం తెలుగు జాతి మొత్తం కావాలి. ఈ రోజు నాకు ఏం లేదు, డెఫినెట్గా నేను చెప్తున్నానండి. ఇవాళ అనేక గ్రామీణ ప్రాంతాలు పరిశీలిస్తే మాత్రం పరిస్థితి వ్యతిరేకంగా ఉంది. వీళ్ళ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ మీద నాకన్నా ప్రజాభిప్రాయం అంటే పథకాలు వచ్చిన వాళ్ళు కొంతమంది హ్యాపీగా ఉన్నారు, మిగతా వాళ్ళు బై అండ్ లార్జ్ బికాస్ ఆఫ్ ల్యాండ్ రేట్లు పడిపోవటం కానీ, కొన్ని హామీలు ఇంకా అవ్వకపోవటం కానీ, ఇవన్నీ కూడా మైనస్గా ఉన్నాయి. కానీ ప్రతిపక్ష పార్టీల్లో ఉండే తగాదాలు ఈయనకి వరంగా లభించాయి. కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉన్నా బీఆర్ఎస్ పార్టీలో తగాదాలు వచ్చినాయి. బయటికి ఏదైనా సరే. రెండోది పార్టీలో అంటే పార్టీ నుంచి వెళ్ళిపోయినా ఏమన్నా. రెండో విషయం బీజేపీలో అయితే అటు ఫైర్ బ్రాండ్ లీడర్ ఈటెల రాజేందర్ గారు, మీరేమన్నా అనుకోండి సరే, ఆయన మేబీ రాంగ్ పార్టీలో రైట్ పర్సన్ రాంగ్ పార్టీ అనుకోవచ్చు. ఎందుకంటే వామపక్ష ఉద్యమం నుంచి అభ్యుదయ భావం నుంచి ఉద్భవించిన ఒక గొప్ప ఆణిముత్యం లాంటి వ్యక్తి ఆ రోజుల్లో ఆయన. సరే, నేను ఆయన డిఫరెంట్ ఉండొచ్చు, అవి వేరు ప్రపంచం. కానీ ఓ పక్కన మన ఏదో భాషలో మాట్లాడతారని నాకు అర్థం కాదు. ఆయన బండి సంజయ్ గారు, ఆయన చాలాసార్లు ప్రయత్నిస్తా దాన్ని డీకోడ్ చేద్దామని నేను రాజమౌళి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఏదో భాష కనిపెట్టి అంటే మీకు అర్థం కదా ఆయన లాంగ్వేజ్ అర్థం అవుతుంది. కానీ ఒకసారి ఏదో పార్లమెంట్ ఇచ్చిన 2-3 సార్లు మాట్లాడితే అన్నారు. వ్యక్తిగత మంచి ఆయన ఉంటారు అన్నమాట. ఆ పార్టీని ఆ స్టేజ్ తీసుకురావడానికి కూడా ఈ ఆయన ఫైర్ ఉపయోగపడిందో కొన్ని మేస్ ఉన్నా సరే. ఓ పక్కనే కృష్ణ రెడ్డి గారు, ఓ పక్కన అలాగా మన ఈయన ధర్మపూర్ అరవింద్ గారు. రామచంద్రరావు గారు మా పాత కాపండి, అంటే ఓల్డ్ గార్డ్, ఈజ్ ఎ డిపెండబుల్ ఓల్డ్ గార్డ్ కాబట్టి ఇచ్చారు. మిగతా వాళ్ళు ఎవరికైనా సరే, ఇప్పుడు కృష్ణ రెడ్డి గారు నేను కాదంటలేదు కానీ బట్ దాంట్లో దట్ లెవెల్. అందువల్ల ఇంతమంది మధ్యలో వాళ్ళు అట్లా ఉన్నారు. బీఆర్ఎస్ ఇట్ మే కమ్అట్ ఆఫ్ దట్ అవ్వచ్చండి, కానీ వాళ్ళు అట్లా ఉన్నారు. ఇవన్నీ చూసుకుని, కానీ ఈయనకి టెక్నాలజీ ఈయనకు ఉంది. రేవంత్ రెడ్డి గారిని డోంట్ అండర్ ఎస్టిమేట్ అండి. ఈజ్ వెరీ షూట్ అంటే ఐ డోంట్ మీనింగ్ రాంగ్ వే. ఎలా పాలిటిక్స్ మొన్న జూబ్లీస్ ఎలక్షన్ చూసాం, టకేల్మని వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చేసారు ఎక్కడి నుంచో. సెంటిమెంట్తోనే కొయ్యాలి అనుకున్నారు. డబ్బులు కానీ మేనేజ్మెంట్ కానీ. బట్టి గారు పాపం ఆయన కూడా అంటే రేవంత్ గారి తర్వాత మోస్ట్ డిజర్వ్డ్ క్యాండిడేట్. లాస్ట్ 2-3 రోజుల్లో ఇంకా దాని మీదే కూర్చున్నారు అంతా. బట్టి గారు చాలా నిజంగా చెప్పాలంటే వెరీ ఆయన ఒక కొన్ని విషయాల్లో నిబద్ధత కలిగిన వ్యక్తి. నేను ఐమ్ నాట్ డినైయింగ్ దట్. అందరూ కూడా పొన్నం గారు వచ్చారు, అందరూ అక్కడ తిరుగుతానే ఉన్నారు. మిగతా వాళ్ళు అందరూ కూడా నాగేశ్వరరావు గారిని పెట్టారు, తుమ్మల నాగేశ్వరరావు గారిని పెట్టారు, ఒక యుద్ధంగా చేశారు. డెఫినెట్గా ఆయన మెచ్చుకోవాలి దాంట్లో. కానీ
గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి లేదు. నా అభిప్రాయం కంటే మీరు పరిస్థితి గ్రామీణ ప్రాంతాలు మాత్రం వ్యతిరేకత ఉంది. బై అండ్ లార్జ్ 100% నేను ఎలా చెప్తాను, బై అండ్ లార్జ్. అందుకని మోర్ అర్బనైజేషన్ చేయడానికి ఆయన అప్పుడు హైదరాబాద్ని విస్తృతం చేయదలుచుకున్నారు. ఈసారి మాత్రం అర్బన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ కొంత ఉండొచ్చు, బికాజ్ ఇది మన బీజేపీకి బి టీం అంటారు చాలా మంది. అస్తుద్దీన్ ఓవైసీ గారిని ఒకప్పుడు మంచి అనే మిత్రులే, మజ్లిస్ ఇత్తిహాద్ అల్ ముస్లిమీన్ ఆయన ఇప్పుడు కాంగ్రెస్ కి అనుకూలంగా మారారు. అందువల్ల లాస్ట్ టైం ఆయన మాట మాత్రం హైదరాబాద్ లో కొంతమంది ఉన్నారు, ఇతర ప్రాంతాల్లో వేసారు రాదు. ఇవాళ ఏది జరిగినా కానీ ఒకటండి, ఇవాళ ఒక ప్రాంతీయ పార్టీ ఉండాల్సింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఒక ప్రాంతీయంగా ఉండే, ఎందుకంటే ఈ ప్రాంత హక్కుల మీద అస్తిత్వం మీద పోరాడిన తెలుగు జాతి మీద వీళ్ళకి ఆత్మీయత ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ప్రాంతీయ పార్టీ నిలబడాలంటే బీఆర్ఎస్ పార్టీ అవ్వాలా, అది లేకపోతే ఏదైనా కొత్త పార్టీ ఏది పెట్టినా కూడా అవ్వచ్చు? అది కాదండి, బీఆర్ఎస్ పార్టీ అసలు భారత రాష్ట్రం ఎందుకు పెట్టారు అసలు పేరు నాకు అర్థం కాదు. ఎవరో దిక్కుమాల అడ్వైజ్ ఇచ్చినైనా అడుగుతున్నాను. ఎందుకంటే రామారావు గారు ఉండగా రామారావు గారి కన్నా మంచి గొప్ప పేరు రాలేదు కదా ఎవరికి. రామారావు గారు వచ్చింది రెండోసారి 2 సీట్లు ఎగ్గిన తర్వాత 30 సీట్లు, దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ. రిపీటింగ్ అగైన్, ఈ జాతి ఉన్నంత వరకు మన భారతదేశం చరిత్ర ఉన్నంత వరకు, పార్లమెంట్ చరిత్రలో 84 నుంచి 80 వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ. అంటే హోదా ఇవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ హోదా జరిగింది కదా. అప్పుడు ఆయన భారతదేశం పార్టీ అనుకున్నారు. తర్వాత అనుకుంటే ఒకసారి అంటే డబ్బు లేకపోవచ్చు. అప్పుడు సీతారామయ్య గారు, ఎందుకంటే మనం తెలుగుదేశం పెట్టినప్పుడు ఆ పదాన్ని వదిలేస్తే మనకు అర్థమైపోతుంది మనం వచ్చింది ఆత్మగౌరవం వచ్చాం కదా. అందుకని సరే ఎవరైనా రాంగ్ తీసుకున్నారు వెళ్ళి మహారాష్ట్రకు ఎవరు పెట్టారో ఏం చేశారో నాకు అనవసరం అండి. తెలంగాణ రాష్ట్రంతో ఉండొచ్చు, అది మిగతా చోట్ల ఈ ఒక కన్ఫెడరేషన్లో భాగంగా ఉండొచ్చు. అది మిస్టేక్ జరిగింది. మళ్ళీ రివర్ట్ చేస్తే జనం అవుతారు. ఏం నవ్వేదండి దాంట్లో తర్వాత సంగతి. ఒక ప్రాంతీయ పార్టీ అని దాన్ని ముంచేయటానికి చూడటం మాత్రం కేంద్రంలో ఉన్న ఆదాని గారు విపరీతంగా కంపెనీ ఆదాని గారిని అర్థంగా రాష్ట్రీయం చేసే వాళ్ళని అర్థం. అంటే వీలవుద్దా ఇప్పుడు ఈ రెండు కేంద్ర పార్టీలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, ఈ రెండు కూడా బీఆర్ఎస్ పార్టీని తొక్కేంత కేసీఆర్ గారు, యాజ్ లాంగ్ యాజ్ కేసీఆర్ గారు ఎట్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్ లో ఉంటే మాత్రం వీళ్ళ తలలో జయజమ్మ కూడా చేయలేదండి. బీజేపీ పార్టీ కాదు, నాయకులు కాదు, ఎవరు చేయలేరు. వాళ్ళని లొంగ తీసుకుంటాను భయపెట్టి కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టి చేసే ప్రయత్నాలను చేస్తుందని వార్తలు వచ్చినాయి. బట్ ఇక నేను మళ్ళీ చెప్తున్నా, ఆ రోజుల్లో మేము విభేదించిన మాట వాస్తవం. ఎందుకంటే ఇవాళ నిన్న చోట అడిగారు, ఏదండి హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేసే ఆలోచన కూడా ఉందని చెప్పి అడిగారు. మేము ఆ రోజు మాట్లాడిన వేరు, చిరంజీవి గారు కూడా అడిగారు. కానీ వాళ్ళు చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు ప్రజల రక్తం శాతం, ముఖ్యంగా తెలంగాణ ప్రజల యొక్క రక్తం శాతంతో తెలుగు ప్రజలు, ఎందుకంటే 1989లో హైదరాబాద్ ఏర్పడినప్పుడు కోస్తా రాయలసీమలో భాగాలు కూడా 99% కలిసి ఉన్నాయి. అక్కడి నుంచి ఎన్ని నిధుల ప్రవాహం వచ్చిందో నిజాం కులీ కుతుబ్ షా దగ్గర నుంచి ఉన్నాయండి, అది రికార్డ్స్ కూడా ఉన్నాయి. శ్రీకాకుళం సర్కారు, రాజమహేంద్ర సర్కారు, మచిలీ సర్కారు ఎన్ని నుంచి వచ్చినాయో. అందుకని కొంతన్నా అన్న, ఆ తర్వాత ఏది ఏమైనా తెలంగాణ ప్రభుత్వ ప్రజల హక్కుగానే హైదరాబాద్ ఉండాల్సి వస్తే ఎట్టి పరిస్థితులు వాళ్ళకి కావాలి. కానీ దేశంలో రెండో రాజధాని ఖచ్చితంగా దక్షిణాది పెట్టాలి. హైదరాబాద్, అమరావతి, వాటర్నవి సుప్రీంకోర్టు బెంచ్ ఒకటి పెడితే ఇక్కడ పెట్టాల్సిందే. 600 పెట్టాలి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన వారు. కానీ అది ఒక సెంట్రల్ సెక్రటరీ పెట్టాలి. 4000 ఎకరాలు మా ముఖ్యమంత్రి ఇస్తే కేటాయిస్తారు ఎక్కడ చోట, అద్భుతంగా పెట్టుకోవద్దు. ఆ ఢిల్లీలో సెంట్రల్ సెక్రటరీ ఎంత ఉందండి, అంతా కలిపి 3-4 ఎకరాలు ఉండదు, క్వార్టర్సే ఉంటాయి. కానీ ఏదైనా సరే ఇక్కడ పెట్టమనండి. కానీ ఇలాంటి కుట్రలు మాత్రం తెలంగాణని, ఎందుకంటే 2-3 సార్లు వచ్చినాయి, తెలంగాణ నుంచి హైదరాబాద్ దూరం చేసే ప్రక్రియ చేస్తామని తెలుగు బిడ్డలు కొంతమంది మాట్లాడుతున్నారు. కోస్తా రాయలసీమ నుంచి కొంతమంది అవనేమంటే మనకు క్వశ్చనే లేదు, తెలుగు వాడిగా జీవించండి నాకు ఒకటి చెప్పండి. అంటే చాలా మంది కూడా చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రం అసలు కేసీఆర్ అంటే పోరాటం వల్ల వచ్చిందా, లేకపోతే సోనియా గాంధీ ఇవ్వడం వల్ల వచ్చిందంటారా? ఏమండి, ఒకటే, ఏదో సైడ్ తీసుకోకూడదు. ఇవాళ నేను మిలియన్ మార్చ్ అప్పుడు మేము అంతకుముందు మీటింగ్ పెట్టాం. హరీష్ రావు గారు, డాక్టర్ జయశంకర్ గారు, కోదండరామ్ గారు, కనకదుర్గ గారు, అశోక్ గారు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టాం. బయటికి వచ్చిందనుకోండి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా తెలుసు నాకు. మీరు అడిగిన ముఖ్య దాంట్లో మాత్రం ఆయన లేకుండా ఉంటుంటే తెలంగాణ రావటం అనేది అసంభవం అంటున్నా. వచ్చే 50 సంవత్సరాల తర్వాత అనేది నాకు తెలియదు, కానీ దరిదాపులు. ఎందుకంటే ఎప్పుడైతే హింసాత్మక ధోరణి వెళుతుందో తెలంగాణ వచ్చే సమస్య లేదు. చాలా అదుపు చేశారండి,
సరే స్టూడెంట్స్ జర్నీ తప్పు, అది కొంతమంది కొట్టడం ఇవన్నీ జర్నీ అబ్సల్యూట్లీ రాంగ్. అది ఒక దేశభావం ఆయన తీసుకొచ్చింది తప్ప. రెండోది, ఏదేమైనా శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు. ఆ రోజు సోనియా గాంధీ గారు లేకుండా ఉంటే కూడా, లేదా ఇంకొకరిని ఈయన కన్విన్స్ చేసుకునేవారని తెలియదు కానీ, అలాగే రోసే గారు లాంటి వాళ్ళు, ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ నెక్స్ట్ అండి. కేసీఆర్ గారి తర్వాత దానికి బాగా ఉపయోగపడిన వ్యక్తి ఎవరంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు, నిర్లిప్తతో రోసే గారు, మరి వాళ్ళు కూడా నేను చెప్తున్నానండి, సోనియా గాంధీ గారు. అందరూ లెటర్ ఇస్తేనే కదా ఆవిడ యాక్సెప్ట్ చేశారు. ఆ రోజు ఎలాంటి పరిస్థితులు చేశారు, ఎలాంటి రిపోర్టులు పంపించారు, కేసీఆర్ 4-5 లక్షల మంది వచ్చేసారు, కేసీఆర్ హైదరాబాద్లోని ఏ విధంగా చేశారు, ఎంత ప్రణాళిక ప్రకారం చేసుకున్న ప్రకారం ఆ ప్రణాళికలో ఆవిడ సహకరించారు. దట్ ఆల్సో వీ నీడ్ టు యాక్సెప్ట్ అండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది చలసాని శ్రీనివాస్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.